నాట్ సల్సా, నాట్ ఫ్లెమింగ్ మై బ్రదర్, డు యు నో నాటు అంటూ ఆర్ఆర్ చిత్రంతో దుమ్ము రేపిన నాటు నాటు పాట రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో సైతం సత్తా చాటింది. సినీ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. 95 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆస్కార్ అవార్డోత్సవంలో ఆస్కార్ అవార్డు పొందిన మొట్టమొదటి తెలుగు పాటగా నాటు నాటు చరిత్రను సృష్టించింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోసులకు అందించారు. అంతేకాకుండా ఆస్కార్ వేదికపై గాయకులు గాలభైరవ, రాహుల్ సిప్లిగంజిలు పాటను ఆలపించగా వీక్షకుల కరతాళ ధ్వనులతో ఆడిటోరియం దద్దరిల్లింది. దీంతో తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో పాటుగా పలువురు ప్రముఖులు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్, ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్లకు అభినందనల వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెంలోని చింతల బజార్లో ఉన్న జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ కార్యాలయం వద్ద మంగళవారం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్, పట్టణ ప్రముఖులు రాజాన సత్యనారాయణ, బెవరిశెట్టి మురళీకృష్ణ, ఉక్కుర్తి సీతారాములు మాట్లాడుతూ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ స్థాయికి మరింత పెరిగిందన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. Natu Natu from RRR, music by MM Keeravani, lyric by Chandra Bose. All right, are you guys ready? Ooh, RRR! I grew up listening to the Carpenters. తెలుగు సినిమాకి నాటు నాటు పాటకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైయెస్ట్ ఆస్కార్ అవార్డు అనేది పొందడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా సెలబ్రేట్ చేసుకునే రోజు ఇది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 200 పైచీలకు సినిమా దేశాలు ఉంటే అందులో అనేక భాషల్లో కొన్ని వేల సినిమాలు ఇప్పటివరకు ఉత్పత్తి అయినాయి. ఇలాంటి ఆస్కార్ అవార్డు 95 సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తుంటే మన భారతదేశంలో అనేక పదుల భాషల్లో సినిమాలు తయారవుతుంటే ప్రతి సంవత్సరం అక్కడ వరకు వెళ్ళి అవార్డు గెలుచుకున్న సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే కనుక అసలు వెళ్ళడమే అరుదు. అయితే మొట్టమొదటిగా 95 ఏళ్ల చరిత్రలో ఆస్కార్ చరిత్రలో RRRలోని నాటు నాటు పాటకి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో దానికి అవార్డు అనేది లభించడం అనేది నిజంగా భారతదేశం అంతా మరియు ముఖ్యంగా మన తెలుగు వారం అందరం కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్న సమయం ఇది. ఎందుకంటే ఎవరు గెలుచుకున్నా అది రాజమౌళి గారి క్యాప్టెన్సీలో ఇతరులందరూ కలిసి యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వీళ్ళందరూ టోటల్ కలయికతో మన తెలుగు పాటకి అంత అవార్డు రావడం అనేది మన ఇంట్లో వచ్చినట్టుగా ఫీల్ అయ్యే సందర్భం ఇది. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకునే సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. RRRకి ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ అంశం. ముఖ్యంగా మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ RRRకి ఆస్కార్ అవార్డు రావడం చాలా సంబరాలు చేసుకునే అంశం. ఇది చాలా ఒక అద్భుతమైన ఘట్టం. ఆస్కార్ అవార్డు రావడం RRRకి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పండగ వాతావరణం చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు RRR మూవీకి ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఇలాంటి అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరియు పెద్ద హీరోలు ఇద్దరు, అలాగే జూనియర్ ఎన్టీఆర్, మన రామ్ చరణ్ బాబు కలిసి నటించిన ఈ సినిమాకి ఈ అవార్డు రావడం చాలా అభినందనీయం. అలాగే ఈ సినీ యూనిట్కి యాక్ట్ చేసిన మన నందమూరి తారక రామారావు గారు, రామ్ చరణ్ బాబుకి, అలాగే మన దర్శక నిర్మాతలకు నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఫ్యాన్సులకు సంబంధం లేకుండా అన్ని ఫ్యాన్సులకి సంబంధించిన అవార్డు ఇది. ఆస్కార్ అవార్డు అంటే ఒక ఫ్యాన్స్కి సంబంధించింది కాదు, అందరూ కుటుంబ సభ్యులుగా స్వీకరించి అలా యావత్ ప్రపంచానికి మన ఇండియాకి అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉందని ఈరోజు భారతదేశం గౌరవించదగ్గ రోజు. RRR సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం చాలా ఆనందదాయకం.
రాజమౌళి కుటుంబం ఎంతో కష్టపడి తీసిన త్రిబుల్-ఆర్ నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు రావడం ఈ తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశానికే గర్వకారణం అని చెప్తున్నాను. ప్రతి హీరో సినిమా ఇంకో హీరో దెబ్బలాడుకునేవాళ్ళు, అలా కాకుండా 2 హీరోల సినిమాలు 2 కుటుంబాలు సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ చేసి ఏ చిన్న సమస్య లేకుండా రాజమౌళి తీసినందుకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ రాజమౌళి గారు తీసే మా మహేశ్వర సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కీరవాణి గారు సంగీతం, చంద్రబోసు రాసిన ఈ సాంగ్కి ఇంత మంచి అవార్డు రావటం ఈ భారతదేశానికి కాదు, ప్రధానమంత్రి గారు కూడా దీన్ని కల్పించుకుని వాళ్ళకి ఇంకా మంచి మంచి అవార్డులు ఇవ్వాలని, అలాగే రేపు అన్ని పాన్సులు కలిపి ఒక వేదిక ఏర్పాటు చేసి మన పాల్పతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీగా ఒక కేక్ కట్ చేసి అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను.